వెల్కమ్ టు SR7 టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గుజరాత్లో మరో సాంస్కృతిక కేంద్రం ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మహావీర్ జయంతి వేడుకలు. తెలంగాణ ఉద్యమకారుల ఎన్నికల హామీలను వెంటనే నెరవేర్చాలి. ఎమ్మెల్సీ విజయశాంతి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్లో సమ్రాట్ సంప్రతి మ్యూజియంను ప్రారంభించారు. జైన మత చరిత్రలో ప్రముఖ స్థానాన్ని కలిగిన సమ్రాట్ సంప్రతి పేరుతో ఏర్పాటు చేసిన ఈ మ్యూజియం జైన సంప్రదాయం, సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. అశోక చక్రవర్తి మనవడైన సమ్రాట్ సంప్రతి అహింసా సిద్ధాంతానికి కట్టుబడి జైన మత ప్రచారానికి విశేషంగా కృషి చేసిన మహానుభావుడిగా గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో ఆయన పేరిట నిర్మించిన మ్యూజియం జైన మత విశిష్టతను ప్రపంచానికి తెలియజేయనుంది. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. दरअसल महावीर जैन आराधना केंद्र परिसर में जो ये संग्रहालय मौजूद है, इसमें 7 अलग-अलग खंड हैं, जिनमें से हर एक भारत की सभ्यतागत परंपराओं के अनूठे पहलुओं को पूरी तरह से समर्पित है। और जो लोग वहां पर पहुंचेंगे इसे देखने के लिए, उन्हें सदियों पुराने ज्ञान और विरासत की एक व्यापक यात्रा के दर्शन ये संग्रहालय कराता है। भाइयों बहनों, इस म्यूजियम में भारत की सबसे बड़ी विशिष्टता के, सबसे बड़ी ताकत के दर्शन होते हैं। जैसा कि मैंने पहले भी जिक्र किया, हमारी ये ताकत है भारत की विविधता, और विविधता में एकता। दुनिया ने हमेशा मत, मजहब और आस्था के नाम पर टकराव देखा है, लेकिन इस म्यूजियम में भारत के दूसरे सभी धर्मों के भी गौरवशाली दर्शन होते हैं। वैदिक और बौद्ध परंपरा, वेद, पुराण, आयुर्वेद, योग, दर्शन, विभिन्न परंपराओं के सभी रंग एक साथ इंद्रधनुष की तरह उपस्थित हो, ये भारत में ही हो सकता है। साथियों, आज दुनिया में जिस तरह के हालात हैं, जिस तरह विश्व अस्थिरता और अशांति की आग में झुलस रहा है, इस म्यूजियम की विरासत, इसका संदेश केवल भारत ही नहीं बल्कि पूरी मानवता के लिए बहुत अहम है। हमारा प्रयास होना चाहिए दुनिया के देशों से यहां आने वाले जिज्ञासु, स्टूडेंट्स और रिसर्चर्स की संख्या और बढ़े। जो लोग यहां आए वो भारत की जैन धर्म की शिक्षाओं को विश्व के कोने कोने में पहुंचाए। తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మహావీర్ జయంతి సందర్భంగా భగవాన్ మహావీర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఆర్కే రోజా, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేళ్ల అప్రెడ్డి, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి, జైన్ వెల్ఫేర్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మనోజ్ కొఠారి, కుందన్ గాంధీ, ప్రవీణ్ ఫౌల్ముతా తదితరులు పాల్గొన్నారు. ఓం నమో ఆయర్యానం, ఓం నమో ఉపజాయానం, నమో లోయే సవశామూనం, ఏసో పంచనముకారో సర్వ పావపనాశనో మంగళానంచ సర్వేసిన్ परमं हवै मंगलम पुष्पाश्रमे भगवान की। తిరుపతి మాజీ ఎమ్మెల్యే బొమ్మన కరుణాకర్ రెడ్డి నేడు విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ మంత్రి నారా లోకేష్ పై అసత్యపు సంభాషణ చేయడం సమంజసం కాదంటూ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నేడు శ్రీకాళహస్తిలోని పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధిని చూసి ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే బొమ్మన కరుణాకర్ రెడ్డి తన ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, తిరుపతి అభివృద్ధి దిశగా
ఓబ్రాయి హోటల్ నిర్మాణానికి 1000 కోట్ల విలువ కల ఆస్తిని 97 కోట్ల ప్రభుత్వం ఇచ్చిందని చెప్పడం అసత్యపు ప్రచారమని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మీద నానా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలానే నారా లోకేష్ గారి గురించి కూడా మాట్లాడడం జరిగింది. కరుణాకర్ రెడ్డి గారిని నేను 2-3 విషయాలు అడగదలుచుకున్నా. పాయింట్ నెంబర్ 1, వారు 1000 కోట్ల భూమి 97 కోట్లకి ఇచ్చారని చెప్పి ఆరోపణ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మరి చూస్తే ఈ కరుణ లేని కరుణాకర్ రెడ్డి గారు ఏ రకంగా మరి మాట్లాడారు, ఏ రకంగా మరి దెడ్డాన్ని ఎడ్డం చేసే దాంట్లో వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారు అనేది ప్రజలకు తెలియాలి. ఎందుకంటే 5 సంవత్సరాలు చిత్తశుద్ధి లేకుండా, ఒక డెవలప్మెంట్ లేకుండా, ఒక ఇన్వెస్ట్మెంట్ లేకుండా, ఒక హాస్పిటల్ కావచ్చు, ఒక హాస్పిటాలిటీ బిజినెస్ కావచ్చు, లేకుంటే ఏ రంగ్ ఫ్యాక్టరీలు కావచ్చు, ఏమీ లేకుండా 5 సంవత్సరాలు పప్పాలు గడిపేసి వాళ్ళు సొంత లబ్ధి కోసం, అంటే వాళ్ళు జోబీలు నింపుకునే దానికోసం చేసిన ప్రయత్నాల్లో 10% ప్రయత్నం కూడా ప్రజల శ్రేయస్సు కోసం, ఒక డెవలప్మెంట్ కోసం, రాయలసీమ ప్రాంతం కోసం వీళ్ళు ఏంటంటే రాయలసీమ ద్రోహుల్లాగా ఈరోజు చిత్రీకరించబడుతున్నారు. ఎందుకంటే నీ ఆ మాట పెద్ద మాట ఎందుకంటున్నారంటే ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఈరోజు రాయలసీమను అడుగుతున్నారు. వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ కూడా భయభ్రాంతులు చేసి వాళ్ళకి బ్యాక్ ఎండ్ నుంచి మెయిల్స్ పెట్టి ఇవి వస్తే మనకి డెవలప్మెంట్ జరిగితే రేపొద్దున మనకు ఉనికి ఉండదు అని చెప్పి ఒకరు ఆలోచిస్తే, తిరుపతిలో చూసే డెవలప్మెంట్ ఓరవలేక కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు కొన్ని మాటలు మాట్లాడారు. దాంట్లో ఏంటంటే 1000 కోట్ల ల్యాండ్ తీసుకొచ్చి 97 కోట్లకి ఇస్తారంట. దీంట్లో కరుణాకర్ రెడ్డి గారికి 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. దీంట్లో ప్రాపర్గా అంతా ట్రాన్స్పరెన్సీగా పనిచేసే ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వం. తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ విజయశాంతి చేసిన ప్రసంగం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ వేదికగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల సంక్షేమం పట్ల ప్రభుత్వం ప్రదర్శిస్తున్న జాప్యంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సోనియా గాంధీ స్వయంగా ఉద్యమకారుల కోసం ప్రత్యేక వాగ్దానాలను మేనిఫెస్టోలో పొందుపరచాలని సూచించారు. ఆ నమ్మకంతోనే ఉద్యమకారులు కాంగ్రెస్ వైపు నిలిచారని ఆమె గుర్తు చేశారు. అయితే అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా నేటికి ఆ ఒక్క హామీ కూడా క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోకపోవడం బాధాకరమని ఆమె పేర్కొన్నారు. ఏ వాగ్దానాలు చేశారంటే అధ్యక్ష, 250 గజాల ఇళ్ల స్థలం ఇస్తా అన్నారు. ఆ ఇళ్ల స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తా అన్నారు. 4000 పెన్షన్ ఇస్తా అన్నారు. 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నారు. ఉద్యోగం ఇస్తా అన్నారు. ఇలాగ అనేక వాగ్దానాలు చేశారు అధ్యక్ష. నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష. కానీ ఏమైందంటే అధ్యక్ష, అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్, అన్నీ జరిగిపోయినాయి అధ్యక్ష. చూస్తూ 2 సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష. ఇంతవరకు మా ఉద్యమకారులకి మా ప్రభుత్వం ఇవ్వలేదు అధ్యక్ష. అది కొంచెం నాకు బాధగా అనిపించింది అధ్యక్ష. ఎన్నో స్కీములు మనం అనౌన్స్ చేస్తున్నాం, పెడుతున్నాం. మా ఉద్యమకారులకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి చేస్తుంటే, ఏదైతే మనం కదా చెప్పాం ఉద్యమకారులకి ఇల్లు ఇస్తా అన్నాం, పెన్షన్ ఇస్తా అన్నాం, ఆరోగ్యం గురించి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నాం, ఉద్యోగం ఇస్తాను, ఇలా అన్నీ మనమే కొంచెం చెప్పాం కదా అధ్యక్ష. అవన్నీ చేస్తుంటే ఆన్ టైంకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ముందే చేస్తుంటే గౌరవంగా ఉండేది అధ్యక్ష. ఇవాళ పరిస్థితి ఏమైందంటే అధ్యక్ష, ఉద్యమకారులు అడుగుతున్నారు, అయ్యా మీరు కదా మాకు ప్రామిస్ చేశారు, ఏమైంది అని వాళ్ళు చాలా గౌరవంగా మర్యాదగా ప్లీజింగ్గా అడిగారు అధ్యక్ష. కానీ నాకు తెలియదు అధ్యక్ష, ఎందుకు డిలే అయిందో నాకు తెలియదు అధ్యక్ష. ఇవాళ కమిటీ వేస్తానని కూడా అని చెప్పారు. నా ఉద్దేశంలో అయితే అధ్యక్ష, కమిటీ అన్నది కొంచెం డిలే అవుతుంది అధ్యక్ష. ఇప్పటికే 2 ఏళ్ళు అయిపోయింది, 2 ఏళ్ళు పైన అయిపోయింది మా ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం.
తొందరగా వాళ్ళకి మనం వాగ్దానం చేస్తే బాగుంటుందని అధ్యక్ష. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మరోసారి ఆకస్మిక తనిఖీలతో హడలెత్తించారు. తెల్లవారుజామున 5 గంటలకే ఆయన అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 2 గంటల పాటు ఆసుపత్రి మొత్తం కలయి తిరిగారు. ఎమ్మెల్యే దగ్గుబాటి రాకతో వైద్యులు సిబ్బంది అప్రమత్తమయ్యారు. ముందుగా ఆయన ఎమర్జెన్సీ వార్డుకు వెళ్లి అక్కడ అందుతున్న సేవలను పరిశీలించారు. రోగులు వారి అటెండర్లతో మాట్లాడారు. వైద్యులు బాగా స్పందించారా, మీరు వచ్చిన ఎంతసేపటికి అడ్మిట్ చేసుకున్నారు వంటి అంశాల గురించి కూలంకషంగా తెలుసుకున్నారు. వాళ్ళు కుట్టిన దానికి మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయి తల్లి? మా సూపరింటెండెంట్ గారి ముందు అడిగితే ఏం చెప్తాను సార్ అంటారా? ఫెసిలిటీ బాగుంది. వచ్చినారు డాక్టర్లు బాగానే చూసుకున్నారా? ఎంతసేపట్లో జాయిన్ చూస్తున్నా ఏం రాసామని. గత కొద్ది రోజుల నుంచి ఆసుపత్రిలో వసతులు లేవని, లేకపోతే ఎమర్జెన్సీ వార్డులో సరిగ్గా చూడట్లేదని, సరిగ్గా తీసుకోవట్లేదని ఇలాంటి అనేక రకాలుగా పేపర్లో రావడం జరిగింది ఈ మధ్య కాలంలో. అసలు ఏం జరుగుతుంది హాస్పిటల్లోని చెక్ చేద్దామని చెప్పేసి మార్నింగ్ 5 o'clock రావడం జరిగింది. మార్నింగ్ కనీసం నైట్ కానీ నేను ఎవరికే కానీ చెప్పలేదు. పొద్దున్నే 5 o'clockకి సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేస్తే సూపరింటెండెంట్ గారు కానీ రావడం జరిగింది. ఇద్దరం కలిసి పొద్దున్న నుంచి ఇప్పటి వరకు దాదాపు 1.5 hours 2 hours మొత్తం హాస్పిటల్ మొత్తం తిరిగి చూసాం. పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నాం. ఫస్ట్ పోవడంలోనే ఎమర్జెన్సీకి వెళ్తే దాదాపు 30 బెడ్లు ఎమర్జెన్సీలో ఉన్నాయి. కానీ గత వారంలో ఒక పేపర్ రాసింది ఎమర్జెన్సీలో ఎవరు పట్టించుకోవట్లేదు, ఎమర్జెన్సీలో చూడట్లేదని. కానీ ఈరోజు ఎమర్జెన్సీలో 30 మందిని ఆల్మోస్ట్ వాళ్ళందరూ ఒపీనియన్ తీసుకున్నాను. సార్ వస్తానే ఇమ్మీడియట్గా జాయిన్ చేసుకున్నారు. 5 నిమిషాల లోపలే మమ్మల్ని జాయిన్ చేసుకున్నారు. మాకు కావాల్సిన వైద్య సదుపాయాలు కానీ ఇమ్మీడియట్గా అందించడం చేశారని చెప్పేసి 30 మందిని ఎంక్వైరీ చేస్తే ఒక్కరికి కానీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ రాలేదు. ఎక్కడో రాయదుర్గం నుంచి, ఎక్కడో తనకల నుంచి, ఎక్కడో హిందూపూర్ అవతల నుంచి వచ్చాం సార్. రాత్రి 1 గంట అప్పుడు వచ్చినాము, తెల్లవారుజామున 3 గంటలప్పుడు వచ్చినాము. వస్తానే 5-10 నిమిషాల్లో మమ్మల్ని జాయిన్ చేసుకున్నారు అనే ఒపీనియన్, పబ్లిక్ ఒపీనియన్ అంటే పేషెంట్తో పాటు వచ్చిన వాళ్ళు చెప్తా ఉన్నారు. అలాగే మిగతా వార్డుల్లో కానీ విజిట్ చేయడం జరిగింది. అంటే నేను అనుకోని వచ్చిన ఒపీనియన్ ఒకటి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు ఒపీనియన్ తీసుకున్నా మాకు బ్రహ్మాండంగా చూస్తున్నారు సార్. ఇంజెక్షన్స్ సకాలంలో ఇచ్చేస్తున్నారు. కావాల్సినవన్నీ ఏదైనా అవసరమైతే ఇమీడియట్గా అడుగుతానే ఇమీడియట్గా వచ్చి చూస్తున్నారు అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా హాస్పిటల్కి హిందూపూర్ నుంచి, పెనుగొండ నుంచి, ఇటు రాయదుర్గం నుంచి, ఇటేమో గుత్తి అవతల నుంచి, గుత్తి అవతల నుంచి, తర్వాత కదిరి అవతల నుంచి కానీ కళ్యాణదుర్గం ఇట్లా చాలామంది బయట పేషెంట్లు రావడం జరుగుతూ ఉంది. ఇంత ప్రెజర్ ఉన్నా కానీ, ఇంత ఒత్తిడి ఉన్నా కానీ మామూలుగా 560 బెడెడ్ హాస్పిటల్ ఈ హాస్పిటల్. కానీ రోజుకు 1200కు పైగా ఈరోజు ఇన్పేషెంట్లను చేర్చుకున్నారు. అక్రిడేషన్ పొందిన మీడియా ప్రతినిధులకు మెగా ఉచిత వైద్య శిబిరం. అనంతపురం కలెక్టరేట్ ప్రాంగణంలో మంగళవారం ఉదయం మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్. అనంతరం మెగా ఉచిత వైద్య శిబిరాన్ని పరిశీలించి బీపీ చెకప్ చేయించుకున్న జిల్లా కలెక్టర్. మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్క జర్నలిస్టు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ వారి సహకారంతో జిల్లా సమాచార మరియు పౌర సంబంధాల శాఖ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు. ఈరోజు కలెక్టరేట్లో ప్రెస్ అండ్ మీడియా మిత్రులందరూ కూడా హెల్త్ అవేర్నెస్ ఉండాలి, అంటే జనరల్ సొసైటీలో హెల్త్ అవేర్నెస్ ఇంప్రూవ్ చేయాలని చెప్పి ఒక మ్యాండేటరీగా హెల్త్ చెకప్ యాక్టివిటీ పెట్టడం జరిగింది. ఇంతకు ముందు కూడా ఇదే విధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ సిబ్బందుల కోసం కూడా కలెక్టరేట్లో ఈ విధంగా కార్యక్రమం పెట్టడం. దీనికి జనరల్గా ఏమేంటంటే అది గవర్నమెంట్ సిబ్బందులు కావచ్చు, లేదంటే సొసైటీలో ఉన్న రకరకాల ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కావచ్చు, హెల్త్ మీద అవగాహన పెరగాలి. అంటే దీనికి సంబంధించి ప్రివెంటివ్ హెల్త్ కేర్ సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ జనాల దగ్గర తెలియాలి. అంటే మేజర్గా 2 గ్రూప్ ఏంటంటే ఒకటి గవర్నమెంట్ సిబ్బందులు కావచ్చు, రెండోది ప్రెస్ అండ్ మీడియా మిత్రులు. ఎందుకంటే ఇలాంటి గ్రూపులకి జనరల్గా ఒక హెల్త్ మీద అవేర్నెస్ ఇంప్రూవ్ అయిన పరిస్థితి ఉంటే ఆటోమేటిక్గా సొసైటీలో కూడా ఈ హెల్త్ సంబంధించిన అవేర్నెస్ ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా యాక్టివిటీ టేకప్ చేయడం జరిగింది జిల్లాలో. డిఎంహెచ్ఓ తరఫు నుంచి, అదేవిధంగా జీజీహెచ్, ప్రిన్సిపల్ మెడికల్ కాలేజ్ వీళ్ళందరూ సపోర్ట్తో కూడా ఆల్మోస్ట్ అన్ని
రకాల ఐటమ్స్ కూడా ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రెస్ అండ్ మీడియా మిత్రులందరూ కూడా దయచేసి ఈ యొక్క అవసరం వాడుకోవాలని కోరుతున్నాను. అదే కాకుండా మనం కొత్త టెక్నాలజీస్ వాడుతున్నామంటే మనకు డిజిటల్ హెల్త్ ఈ కాలంలో ఈ లాస్ట్ ఒక 2-3 years నుంచి చాలా పికప్ అయినాయి. అది ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే ఆ డిజిటల్ హెల్త్ ఆబాయిటీ కానీ ఇవన్నీ వాడడం చాలా ఎక్కువ అవ్వాలి. సో దీనికి కూడా ప్రెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా అవగాహన కల్పించినట్లయితే లార్జర్ పాపులేషన్ కూడా దీనికి సంబంధించిన అవగాహన వస్తుందని విషయంతో ఆబా కూడా ఖచ్చితంగా వాడాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన అరేంజ్మెంట్స్ డిఆర్ఓ గారు డిపిఆర్ఓ గారు అందరూ చేయడం జరిగింది. చాలా సంతోషము, అందరూ కూడా వాడతారని కోరుతున్నాను. నెల్లూరు జిల్లాలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. వెంకటచలం మనపోలు మధ్య గూడ్స్ లోని పాల ట్యాంకర్ బౌల్ తప్పడింది. కొమ్మలపూడి జంక్షన్ వద్ద ట్రాక్ పై ట్యాంకర్ అడ్డంగా పడింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. గూడ్స్ రైలు విజయవాడ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థుల నుంచి ఫీజుల దోపిడీ చేస్తున్న కాకినాడ ఆదిత్య విద్యా సంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ విశాఖలో ఆదిత్య డిగ్రీ కళాశాల వద్ద ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ విశాఖ జిల్లా కార్యదర్శి ఉల్లం నాగరాజు, ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ రవి మాట్లాడారు. పేద విద్యార్థుల భవిష్యత్తులతో ఆటలాడొద్దని విజ్ఞప్తి చేశారు. అనుమతి లేకుండా కమర్షియల్ బిల్డింగ్లలో తరగతులు నిర్వహిస్తున్న ఆదిత్య విద్యా సంస్థలు సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యను వ్యాపారంగా మారుస్తున్న ఆదిత్య విద్యా సంస్థల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాకినాడ ఆదిత్య విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ నిబంధనలు పాటించిన ఆదిత్య విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి. నాగరాజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ విశాఖ జిల్లా కార్యదర్శి. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అలాగే విశాఖ జిల్లాలో కొన్ని కోట్ల రూపాయలు విద్యార్థుల నుండి, తల్లిదండ్రుల నుంచి కాకినాడ ఆదిత్య విద్యా సంస్థలు దోచుకుంటూ ఉన్నాయి. ఎందుకనగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అలాగే స్థానిక యూనివర్సిటీ కూడా కావచ్చు, విద్యార్థుల నుంచి ఫస్ట్ ఇయర్ ఫీజు 15,000 నుంచి 18,000 లోపు తీసుకోమని చెప్తూ ఉంటే కాకినాడ ఆదిత్య విద్యా సంస్థలు మాత్రం 3 రెట్టింపు, దాదాపు 60,000 నుంచి 70,000 రూపాయలు తల్లిదండ్రుల నుంచి దోచుకుంటూ ఉన్నాయి. అది కాకుండా కాంట్రిబ్యూషన్ ఫీజు అనేది విద్యార్థులు ఒకవేళ అటెండెన్స్ పర్సెంటేజ్ తక్కువైతే వాళ్ళు డీడీ రూపంలో యూనివర్సిటీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ అదే పేరుతో దాదాపు 1000 నుంచి 2000 వరకు కూడా ఈ కాంట్రిబ్యూషన్ ఫీజు అనేది విద్యార్థుల దగ్గర నుంచి, తల్లిదండ్రుల నుంచి ఈ ఆదిత్య విద్యా సంస్థలు జలగలు పీల్చినట్టుగా సొమ్ము పీల్చుతూ ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఈరోజు ఆదిత్య విద్యా సంస్థల వద్ద ఆందోళన చేయడం జరుగుతుంది. ఈరోజు జిల్లాలో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యాశాఖ అధికారులు నిద్రపోయారని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ సూటుగా ప్రశ్నిస్తూ ఉంది. ఈరోజు విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేసి ఇటువంటి విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాల్సి ఉండగా ఏఎస్ఎఫ్ దృష్టికి వచ్చిన సమాచారం విద్యాశాఖ అధికారుల దృష్టిలో లేదా అని చెప్పేసి మీరు ఏ విధంగా మీరు మీ బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారో స్పష్టంగా ప్రజానికానికి మాకు అర్థమవుతుందని చెప్పేసి ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ తెలియజేస్తా ఉన్నాం. కేవలం మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలలో అలాగే కాకినాడ ఆదిత్య విద్యా సంస్థల్లో ఫీజులతో అరికట్టాలి.
ఏదైతే పర్మిషన్ లేకుండా కమర్షియల్ బిల్డింగ్లలో వీళ్ళు క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారో, అలాగే కాండినేషన్ పేర్లు చెప్పి అధిక ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారో, వీటిపై చర్యలు తీసుకునే విధంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ పోరాటం సాగుతుంది. ఇప్పటికైనా సరే విద్యాశాఖ అధికారులు నిద్రలేసి ఈ తనిఖీలు నిర్వహించాలి. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల నుంచి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఆందోళన చేస్తూ ఉంటే ఇంతవరకు స్పందించే పరిస్థితి లేదు. మీరు పేద విద్యార్థుల పక్షాన ఉన్నారా, కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థల పక్షాన ఉన్నారని చెప్పేసి నారా లోకేష్ గారు స్పష్టం చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం శ్రీకారం చుడతామని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా తెలియజేస్తా ఉన్నాం. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం మేలాపు వలస గ్రామంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. సాలూరు రూరల్ సిఐపి రామకృష్ణ ఈ విషయాన్ని వెల్లడించారు. మార్చి 20న మేలాపు సింహాచలం అనుమానాస్పద మృతితో ఈ ఘటన సంచలనం సృష్టించింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని గుర్తించారు. పోలీసుల సమాచారం ప్రకారం మృతురాలి మేనల్లుడు వరుసయ్యే చొంగల ఈశ్వరరావు ఆర్థిక ఇబ్బందులు, చెడు అలవాట్ల కారణంగా డబ్బుల కోసం నేరాలకి పాల్పడ్డాడు. బంగారు ఆభరణాల కోసం మృతురాలి ఇంటికి వెళ్లి ఆమెను గొంతెనులుమి హత్య చేసి నగలు దోచుకున్నాడు. ఘటన అనంతరం పరారైన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. ప్రజలు బంగారు ఆభరణాలతో బయటకు వెళితే జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. మొన్న 21/3/2026 తేదీన మక్కువ పోలీస్ స్టేషన్లో మేలపలస గ్రామంలో చెందిన మేలపు సంవత్సరం సుమారు 67 సంవత్సరాల ఒక మహిళ అనుమానాస్పద మృతిపై సంబంధించి మక్కువ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 46/2026 ప్రకారం కేసు నమోదైంది. దీనిపైన దర్యాప్తుల భాగంగా మా ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారం సదరు కేసు దర్యాప్తుకు సంబంధించి క్లూస్ టీం వారు, ఫింగర్ ప్రింట్స్ వారు, అలాగే డాగ్ స్క్వాడ్, సిసిఎస్ టీమ్స్, ఐటీ కోర్ టీము, సైబర్ సెల్లు, వివిధ ఇతర దర్యాప్తు బృందాలు కూడా దీంట్లో బృందాలుగా ఏర్పడి దీని గురించి డీటెయిల్గా ఎంక్వైరీ చేయడం జరిగింది. దీనిలో అప్పుడు మా దర్యాప్తు అధికారి ఆ మృతురాలు శవం పైన ఇంక్వెస్ట్ కండక్ట్ చేసి టీమ్ ఆఫ్ డాక్టర్స్తో పోస్ట్ మార్టం కూడా చేయించడం జరిగింది. ఆ టీమ్ ఆఫ్ డాక్టర్స్ మొన్న 27వ తారీఖున వాళ్ళ యొక్క తుది రిపోర్టును మాకు సమర్పించడం జరిగింది. దాంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ మృతురాలు చనిపోయింది నార్మల్ డెత్ కాదు, ఇది థ్రాట్లింగ్, మాన్యువల్ స్ట్రాంగులేషన్ అని చెప్పేసి ఈవిడ చంపబడిందని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం అయింది. దాని ప్రకారం ఈ అనుమానాస్పద మృతి కేసుని మర్డర్ కేసుగా నమోదు చేశాము. ఇందులో భాగంగా దర్యాప్తు కంటిన్యూ చేశాము. నిన్న ఎవరైతే తన మేనల్లుడు అయినటువంటి చొంగల ఈశ్వరరావుని నిన్న అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. తర్వాత ఇప్పుడు ఆయన ఎందుకు చంపారని మనము ఎంక్వైరీ చేస్తాం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.